ఫన్‌గా వెళ్ళిద్ది. బయట ఎంత ఫన్ ఉంటదో సినిమాలో దానికి మించినంత ఫన్ ఉంటుంది. అంటే మీరు జాతకాన్ని నమ్మారా? సినిమాని నమ్మారా? జాతకాలు నమ్మేది ఏముండదండి. కథను నమ్ముతాము, సినిమాని నమ్ముతాము. మీరు అలాంటి అడిగి నన్ను ఇబ్బంది పెట్టద్దు. మీరిప్పుడు మాట్లాడుతూ అదే చెప్పారు కదా! విష్ణు గారు ఇక్కడ సార్ హాయ్. చాలా మంది స్టార్ హీరోలు వచ్చే సంక్రాంతికి బరిలో దిగుతున్నారు కదా, మళ్ళీ మీకు ఆ ప్లాన్ ఏమైనా ఉందా నెక్స్ట్ మరి? లేదండి. నా సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే సంక్రాంతి చేయండి. ఓకే. రతన్ గారు, సార్ హియర్ దిస్ వే యువర్ లెఫ్ట్. ఎస్ మ్యామ్. హాయ్ సార్, యాక్చువల్గా మీ నుంచి వచ్చే సాంగ్స్లో ఖచ్చితంగా లూప్లో వినే సాంగ్స్ చాలా ఉంటాయి. అయితే మీరు ఇచ్చిన ఆల్బమ్లో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఏంటి, అండ్ ఏ సాంగ్కి ఎక్కువ టైం తీసుకున్నారు కంపోజ్ చేయడానికి అంటే ఏం చెప్తారు? మోస్ట్లీ ఐ వోంట్ టేక్ మచ్ టైమ్ అండి. ఉన్న వాటిల్లో కొంచెం ఎక్కువ. ఇక్కడ ఈ మూవీ సాంగ్లో మొదలే మొదలే సాంగ్ ఉంది కదా, దట్ ఈస్ మై ఫేవరెట్ సాంగ్. బట్ ఎవ్రీ సాంగ్ నా బిడ్డ అండి. ఎలా చెప్పాలి, నేను ఈ సాంగ్ నచ్చలేదు ఈ సాంగ్ నచ్చింది అని. సో ఎవ్రీ సాంగ్ ఇస్ గుడ్, బట్ మోర్ ఆర్ లెస్ నేను ఒక్కొక్క హీరోకి మార్చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రాక్టికల్ ఫేస్ అండి సార్దే. సో ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఎలా డ్యాన్స్ చేస్తున్నారు అని, నా సౌండింగ్కి ఎలా వస్తుంది, కొరియోగ్రాఫర్ ఎలా చేస్తున్నారు అని సడన్గా చూస్తే ప్రొడ్యూసర్ గారు ఒక మూమెంట్ ఇచ్చారు. ఐ ఫెల్ సో హ్యాపీ. సో ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ఇట్, దట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ విష్ణు గారు, ఏమండి? హాయ్ సార్. సార్ యాక్చువల్గా ఒక మూమెంట్ ఉంది కదా, సిగ్నేచర్ మూమెంట్, మీరు బ్లెస్సింగ్ ఇస్తూ ఒక అవును. సిగ్నేచర్ చేస్తున్నారు కదా సార్, అది ఎవరి ఐడియాలజీ మీద, లేదంటే కొరియోగ్రఫీ డాన్స్ కొరియోగ్రాఫర్ చేసిందా లేదంటే ఏదండి మీరు బ్లెస్సింగ్ ఇస్తూ వి అదా? అని చేశారు అది కదా? మారుతి గారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. కంటిన్యూ క్వశ్చన్. విష్ణు గారు. ఆ స్టెప్ చాలా వైరల్ అయింది. అవునండి. ఒకసారి పంచ్ చేయిస్తారా ఆ స్టెప్? అది కాదు, అది వివిగా ఏఏగా గీసి వివిగా మార్చి చేస్తారు కదా అది. విష్ణు గారు సార్, సార్ అంటే ఈ మధ్యన ఓవర్సీస్లో సినిమాలన్నీ కూడా అంటే కొంచెం కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలకి భయంకరంగా అక్కడ భారీ వసూళ్ళు అనేవి దొక్కుతున్నాయి కదా. సో మరి ఈ సినిమాతో మీరు ఓవర్సీస్ మార్కెట్ ఏమైనా ఎక్స్పెండ్ అవుద్ది అనుకుంటున్నారా? ఓవర్సీస్లో ఎలా ఉండబోతుంది రిలీజ్ అనేది? పెద్ద రిలీజ్కి వెళ్తున్నారా? ఓవర్సీస్ మంచిగానే ఉందండి. నాకు బాగానే, నాకు ఫస్ట్ నుంచి కూడా మంచిగానే ఇది ఉంది. అండ్ ఓవర్సీస్లో ఎంటర్టైనర్స్ అంటే ఎప్పుడూ ఉందండి అది, పాజిటివ్ ఎంటర్టైనర్లకి. ఈ సినిమా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ అనుకుంటా, అంటే సోలోగా ఇంకా వేరే సినిమాలు కూడా లేవు కాబట్టి ఈసారి ఎక్కువ థియేటర్లు దొరికే ఆపర్చునిటీ దొరికింది. సో వెయిటింగ్, డెఫినెట్గా అక్కడ ఆడియన్స్ కూడా చాలా మంచిగా కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. డైరెక్టర్ గారు పేరు చూసిన తర్వాత ఒక మాట్లాడేది కదండి, సినిమా హైప్ పెంచడానికి మీ అడ్రస్లో ఏమైనా చెప్పే అవకాశం ఉందా? ఇంటి అడ్రస్, సినిమా హైప్ పెంచడానికి మీ ఇంటి అడ్రస్ చెప్పే అవకాశం ఉందా? అయ్యో అలాంటి ఏం లేదు సార్. సినిమా అయితే డెఫినెట్లీ చాలా బాగుంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. 27th డెఫినెట్లీ మీ అందరూ ఎంజాయ్ చేస్తారు, అది మాత్రం స్ట్రాంగ్గా చెప్పగలను. ప్రొడ్యూసర్ గారు, అంటే సినిమా రిలీజ్కి ముందే ఒక ఇండస్ట్రీలో ఒక మాట అనిపిస్తుంది, టేబుల్ ప్రాఫిట్ సినిమా. ఈ మధ్యకాలంలో అది చాలా తక్కువగా అనిపిస్తుంది అన్నమాట. ఈ సినిమా కనుక వర్కౌట్ అవ్వకపోతే ఇక ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదాం అనే ఆలోచన మీకు ఉందా ఏంటి, ఎట్లాగా? ఆల్రెడీ వర్కౌట్ అయిపోయింది అండి. వర్కౌట్ అయిపోయింది, మరి ఇంకా వర్కౌట్ అవ్వకంటే ఏముంది?